వస్తున్న సమస్య థైరాయిడ్. పూర్వం థైరాయిడ్ అనే మాటే వినిపించేది కాదు, కానీ ఈ మధ్య కాలంలో ఇది చాలా కామన్ అయిపోయింది. మన ఇండియాలోని దాదాపు 4 కోట్ల మంది ఈ థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారు. అలాగే ప్రతి 8 మందిలో ఒక మహిళ తన లైఫ్ టైంలో ఈ థైరాయిడ్ సమస్య బారిన పడే అవకాశం ఉందట. అంతేకాదు, ఇప్పుడు మగవారు పిల్లల్లో కూడా థైరాయిడ్ సమస్య పెరుగుతుంది. చూడటానికి ఈ థైరాయిడ్ అనేది చాలా చిన్నగా ఉంటుంది, కానీ బ్రీతింగ్, హార్ట్ రేట్, మెటబాలిజం, డైజెషన్, మెన్స్ట్రువల్ సైకిల్, బాడీ టెంపరేచర్, బ్లడ్ ప్రెషర్, చివరికి మన ఎమోషన్స్ని కూడా ఇది రెగ్యులేట్ చేస్తుంది. బాడీలోని ప్రతి అవయవాన్ని ఇంకా క్లియర్గా చెప్పాలి అంటే ప్రతి కణాన్ని ఇది కంట్రోల్ చేస్తుంది. అలాంటి థైరాయిడ్ గురించి మనలో చాలా మందికి తెలియదు. కాబట్టి ఈ వీడియోలో బాడీలో అతి ముఖ్యమైన భాగాల్లో ఒక్కటైన థైరాయిడ్ గ్లాండ్ గురించి తెలుసుకుందాం. అసలు ఇది ఎలా పనిచేస్తుంది, థైరాయిడ్ ఉంటే వచ్చే సమస్యలు ఏంటి, రాకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఇది అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. థైరాయిడ్ గ్లాండ్ అనేది మన గొంతు ముందు భాగంలో 2 అంగుళాల పొడవుతో సీతాకోక చిలుక ఆకారంలో ఉంటుంది. మన గొంతు దగ్గర కొంతమందికి ఎత్తుగా ఉంటుంది కదా, దాన్నే యాడమ్స్ యాపిల్ అని అంటారు. సరిగ్గా దాని కింద భాగంలోనే ఈ థైరాయిడ్ గ్లాండ్ అనేది ఉంటుంది. చూడడానికి చాలా చిన్నగా ఉంటుంది, కానీ ఇది మన బాడీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇప్పుడు మన బాడీలో ఈ థైరాయిడ్ పని ఏంటో చూద్దాం. ఇది మన బాడీలో ఫుడ్ ద్వారా తీసుకున్న అయోడిన్ని థైరాయిడ్ హార్మోన్గా కన్వర్ట్ చేస్తుంది. ఈ థైరాయిడ్ గ్లాండ్ T3 అంటే ట్రై అయోడోథైరోనిన్ అండ్ T4 అంటే థైరాక్సిన్ అనే 2 రకాల హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. T3 అండ్ T4 అనే హార్మోన్స్కి కేవలం ఒక్క అయోడిన్ మాలిక్యూల్ మాత్రమే తేడా ఉంటుంది. దానివల్ల వాటి బయోలాజికల్ యాక్టివిటీస్ వేరుగా ఉంటాయి. ఇలా థైరాయిడ్ నుంచి రిలీజ్ అయిన T3 అండ్ T4 హార్మోన్స్ మన బ్లడ్లో కలిసి మన బాడీలో ఉన్న ప్రతి కణానికి చేరుతాయి. మనం రోజు చేసే పనులకి కావాల్సిన ఎనర్జీ అంతా మన బాడీలోని సెల్స్లో తయారవుతాయి. ఈ సెల్స్ మనం పీల్చుకున్న ఆక్సిజన్ని, మనం తిన్న ఆహారం ద్వారా వచ్చిన క్యాలరీస్ని ఎనర్జీలాగా కన్వర్ట్ చేస్తాయి. దీన్ని మెటబాలిజం అని అంటారు. మన బాడీలో ప్రతి సెల్లో ఎంతవరకు మెటబాలిజం జరగాలి అనేది ఈ థైరాయిడ్ హార్మోన్స్పై డిపెండ్ అయి ఉంటుంది. బాడీలో T3, T4 హార్మోన్స్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే ఈ మెటబాలిజం ఎక్కువగా ఉంటుంది. ఒకవేళ ఈ హార్మోన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటే మెటబాలిజం నెమ్మదిగా ఉంటుంది. సో మనకి ఎక్కువ ఎనర్జీ కావాల్సినప్పుడు ఈ థైరాయిడ్ గ్లాండ్ ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేయడం ద్వారా మెటబాలిజంని ఇంక్రీజ్ చేయమని బాడీలోని సెల్స్కి మెసేజ్ పంపిస్తుంది. అలానే అవసరం లేనప్పుడు తగ్గిస్తుంది. ఇలా మన బాడీలోని ప్రతి సెల్ని ఈ థైరాయిడ్ గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఒక కంపెనీలో మేనేజర్ ఎలానో మన బాడీలో ఈ థైరాయిడ్ గ్లాండ్ అలా అన్నమాట. అయితే ఈ థైరాయిడ్ గ్లాండ్ని మనం బ్రెయిన్లో ఉన్న పిట్యూటరీ అనే మరొక గ్లాండ్ కంట్రోల్ చేస్తుంది. మన బాడీలో T3, T4 ఉండాల్సిన దానికంటే తక్కువగా ఉన్నప్పుడు ఈ పిట్యూటరీ గ్లాండ్ అనేది TSH అంటే థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ అనే హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. ఈ హార్మోన్ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల థైరాయిడ్ గ్లాండ్ మరింత T3, T4 హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. ఒకవేళ బ్లడ్లో థైరాయిడ్ హార్మోన్ ఎక్కువగా ఉంటే పిట్యూటరీ గ్లాండ్ తక్కువ TSH హార్మోన్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. అయితే ఒక్కోసారి థైరాయిడ్ గ్లాండ్ అనేది పిట్యూటరీ గ్లాండ్ నుంచి వచ్చే TSH హార్మోన్ని పట్టించుకోకుండా అబ్నార్మల్గా బిహేవ్ చేస్తూ ఉంటుంది. కావాల్సిన దానికన్నా ఎక్కువ లేదా తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. అటువంటప్పుడు మన బాడీలో థైరాయిడ్ సమస్యలు వస్తాయి. థైరాయిడ్ సమస్యలు ముఖ్యంగా 2 రకాలు. ఒకటి హైపోథైరాయిడిజం అంటే కావాల్సిన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం. 2 హైపర్ థైరాయిడిజం అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడం. ఇప్పుడు ఒక్కో దాని గురించి తెలుసుకుందాం. ముందుగా హైపోథైరాయిడిజం. థైరాయిడ్ సమస్య ఉన్న వాళ్ళలో 90% ఈ సమస్యతోనే బాధపడుతున్నారు. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో థైరాయిడ్ గ్లాండ్ అండర్ యాక్టివ్గా ఉంటుంది. అంటే కావాల్సిన దానికన్నా తక్కువ థైరాయిడ్ హార్మోన్స్ని రిలీజ్ చేస్తుంది. దీనివల్ల బాడీలోని సెల్స్కి తక్కువ ఇన్స్ట్రక్షన్స్ వెళ్తాయి. సో బాడీలో సెల్ గ్రోత్ చాలా స్లోగా ఉంటుంది. అలానే మెటబాలిజం కూడా చాలా నెమ్మదిగా ఉంటుంది. కాబట్టి వీళ్ళలో కావాల్సినంత ఎనర్జీ రిలీజ్ అవ్వదు. అందుకే వీళ్ళు అలసటగా, నీరసంగా, బాడీ అంతా చల్లగా ఉండడం, సడన్గా వెయిట్ పెరగడం, మొహం ఉబ్బడం, జుట్టు ఊడిపోవడం, పల్చపడ్డం, గొంతు గొంగురపోవడం, ఆకలి తక్కువగా ఉండడం, మతిమరుపు, రక్తహీనత, డిప్రెషన్, డ్రై స్కిన్, మలబద్ధకం, జాయింట్ అండ్ మజిల్ పెయిన్స్, ఆడవాళ్ళలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఇవన్నీ లక్షణాలుగా ఉంటాయి. సింపుల్గా చెప్పాలి అంటే బాడీలో సరిపడా థైరాయిడ్ హార్మోన్ లేకపోవడం వలన కావాల్సిన ఎనర్జీ రిలీజ్ అవ్వదు. కాబట్టి ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ చాలా స్లోగా ఉంటారు. అలాగే ఈజీగా అలసిపోతారు.
నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం. ఇది ఇంతకుముందు చెప్పిన దానికి పూర్తిగా ఆపోజిట్గా ఉంటుంది. హైపోథైరాయిడిజం ఉన్న వాళ్ళలో థైరాయిడ్ గ్లాండ్ ఓవర్ యాక్టివ్గా ఉంటుంది. అంటే కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ని ప్రొడ్యూస్ చేస్తుంది. సో బాడీలోని సెల్స్కి ఎక్కువ ఇన్స్ట్రక్షన్స్ అందుతాయి. కాబట్టి మెటబాలిజం కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఎక్కువ ఎనర్జీ ప్రొడ్యూస్ అవుతుంది. అందువల్ల వీళ్ళలో ఆకలి ఎక్కువగా ఉండడం, హార్ట్ బీట్ వేగంగా కొట్టుకోవడం, చెమట ఎక్కువగా రావడం, ఎక్కువగా యూరిన్కి వెళ్ళడం, వెయిట్ లాస్ అవ్వడం, బాడీ అంతా వేడిగా ఉన్నట్టు ఫీల్ అవ్వడం, బాడీ షేక్ అవుతూ ఉండడం, నిద్ర సరిగ్గా పట్టకపోవడం, ఎక్కువ స్ట్రెస్, యాంగ్జైటీ, నర్వస్గా ఫీల్ అవ్వడం ఇవన్నీ హైపోథైరాయిడిజం లక్షణాలు. ఇప్పుడు ఈ థైరాయిడ్ సమస్య రావడానికి గల కారణాలు, వాటి ట్రీట్మెంట్ ఎలా ఉంటుందో చూద్దాం. ముందుగా హైపోథైరాయిడిజం అంటే బాడీలో సరిపడా థైరాయిడ్ హార్మోన్ రిలీజ్ అవ్వకపోవడానికి కారణం అయోడిన్ డెఫిషియన్సీ. మన ఆహారం ద్వారా తీసుకున్న అయోడిన్ని థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్గా మారుస్తుంది. సో మన బాడీలో సరిపడినంత అయోడిన్ లేనప్పుడు థైరాయిడ్ సరిపడినంత హార్మోన్ని రిలీజ్ చెయ్యదు. నెక్స్ట్ పిట్యూటరీ గ్లాండ్లో ఏదైనా ప్రాబ్లం ఉన్నా సరే థైరాయిడ్ని కంట్రోల్ చేసే TSH హార్మోన్స్ రిలీజ్ అవ్వదు. ఇది కూడా హైపోథైరాయిడిజంకి కారణం అవుతుంది. మరొక ముఖ్య కారణం హాషిమోటోస్ డిసీజ్. ఇది ఒక ఆటో ఇమ్యూన్ కండిషన్. అంటే మన బాడీలో ఎటువంటి వ్యాధులు రాకుండా వైరస్, బ్యాక్టీరియా మీద పోరాడే ఇమ్యూన్ సిస్టమ్. ఈ ఆటో ఇమ్యూన్ కండిషన్ పొరపాటున థైరాయిడ్ గ్లాండ్ని అటాక్ చేసినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ హార్మోన్స్ని రిలీజ్ చెయ్యదు. ఈ కారణం వల్ల కూడా హైపోథైరాయిడిజం రావచ్చు. అయితే మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలోని థైరాయిడ్ గ్లాండ్ని ఎందుకు అటాక్ చేస్తుంది అనే విషయం డాక్టర్స్కి కూడా అర్థం కాలేదు. ఈ హైపోథైరాయిడిజంకి ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది అంటే బాడీలో సరిపడినంత హార్మోన్స్ తయారవ్వడం లేదు కాబట్టి థైరాయిడ్ హార్మోన్స్ని టాబ్లెట్స్ రూపంలో తీసుకుంటున్నారు. ఒకవేళ ఈ హైపోథైరాయిడిజంకి రీజన్ అయోడిన్ లోపం అయితే అయోడిన్ ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలు అంటే అయోడైజ్డ్ సాల్ట్, పాలు, పెరుగు లాంటివి, డైరీ ప్రోడక్ట్స్, బ్రౌన్ రైస్, ఎగ్స్, సీ ఫుడ్స్ లాంటివి తీసుకుంటే బాడీలో సరిపడినంత అయోడిన్ అంది థైరాయిడ్ కంట్రోల్ అవ్వచ్చు. ఒకవేళ ఈ హైపోథైరాయిడిజంకి మనం ముందు చెప్పుకున్నట్టు ఆటో ఇమ్యూన్ కండిషన్ రీజన్ అవుతే వాళ్ళు జీవితాంతం మందులు వాడుతూనే ఉండాలి. ఎందుకంటే వాళ్ళు బ్లడ్ టెస్ట్ చేయించినప్పుడు థైరాయిడ్ గ్లాండ్ని డ్యామేజ్ చేసే యాంటీబాడీస్ వాళ్ళ బ్లడ్లో ఉంటాయి. అవి థైరాయిడ్ని అటాక్ చేస్తూనే ఉంటాయి. ఆ యాంటీబాడీస్ని బ్లడ్ నుంచి తీసేయలేం కాబట్టి లైఫ్ లాంగ్ మెడిసిన్ రూపంలో థైరాయిడ్ హార్మోన్ని తీసుకోవాల్సి ఉంటుంది. నెక్స్ట్ హైపర్ థైరాయిడిజం అంటే బాడీలో కావాల్సిన దానికన్నా ఎక్కువ థైరాయిడ్ హార్మోన్స్ రిలీజ్ అవ్వడానికి కారణాలు. బాడీలో అయోడిన్ ఎక్కువగా ఉండడం కానీ, వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ, ప్రెగ్నెన్సీ తర్వాత కానీ, మనం ముందు చెప్పుకున్న ఆటో ఇమ్యూన్ కండిషన్ వల్ల కానీ, లేదా ఒక్కొక్కసారి థైరాయిడ్ నోడ్యూల్స్ అంటే థైరాయిడ్ మీద గడ్డలుగా ఫామ్ అవుతాయి. ఈ కారణాల వల్ల కానీ హైపోథైరాయిడిజం రావచ్చు. ఇటువంటప్పుడు ఎక్కువ రిలీజ్ అవుతున్న థైరాయిడ్ హార్మోన్ని బ్లాక్ చేయడానికి మిటా బ్లాకర్స్ టాబ్లెట్స్ని ఇస్తారు. లేదా సర్జరీ ద్వారా థైరాయిడ్లోని కొంత పార్ట్ని లేదా పూర్తి థైరాయిడ్ని రిమూవ్ చేస్తారు. ఒకవేళ పూర్తిగా థైరాయిడ్ని రిమూవ్ చేసినట్టయితే ఆ తర్వాత నుండి మళ్ళీ థైరాయిడ్ హార్మోన్ కోసం థైరాయిడ్ హార్మోన్ పిల్స్ని లైఫ్ లాంగ్ యూజ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఏ రీజన్ వల్ల థైరాయిడ్ వచ్చింది అనే దాన్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది. ఈ రెండే కాకుండా మరొక సమస్య ఉంది. అది థైరాయిడ్ గ్లాండ్ ఎన్లార్జ్ అవ్వడం. దీన్ని గాయిటర్ అని అంటారు. దీనిలో థైరాయిడ్ గ్లాండ్ వాచినట్టు కనిపిస్తుంది. అలాగే దీనివల్ల ఆహారం కానీ, శ్వాస కానీ తీసుకున్నప్పుడు ఇబ్బందిగా ఉంటుంది. ఈ గాయిటర్ రావడానికి మెయిన్ రీజన్ అయోడిన్ డెఫిషియన్సీ. బాడీలో సరిపడినంత అయోడిన్ లేనప్పుడు థైరాయిడ్ బాడీలో ఉన్న అయోడిన్ని క్యాప్చర్ చేయడానికి చాలా పెద్దగా పెరుగుతుంది. సరే, ఇప్పుడు అసలు థైరాయిడ్ సమస్య రాకుండా మనల్ని మనం ఎలా కాపాడుకోవాలో చూద్దాం. మెడ మీద ప్రెషర్ ఉండే కొన్ని రకాల యోగాసనం చేయడం ద్వారా థైరాయిడ్ని కంట్రోల్లో ఉంచుకోవచ్చు. ఉదాహరణకి సింహాసనం, భుజంగాసనం, ధనురాసనం లాంటి ఆసనాలు వేయడం ద్వారా థైరాయిడ్ గ్లాండ్ ఉన్న భాగం స్ట్రెచ్ అయి ప్రెషర్ పెరుగుతుంది. వీటి వల్ల థైరాయిడ్కి హెల్ప్ అవుతుంది. అలాగే ప్రతిరోజు సరిపడినంత నిద్రపోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం తప్పనిసరి. అలాగే స్ట్రెస్ అనేది హార్మోన్స్ని చాలా ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఎక్కువ స్ట్రెస్ లేకుండా ప్రశాంతంగా ఉండాలి. ఈ హైపోథైరాయిడిజం ప్రాబ్లం ఉన్న వాళ్ళు గైట్రోజన్ ఎక్కువగా ఉన్న ఫుడ్ని అంటే సోయా ప్రోడక్ట్స్ లైక్ క్యాబేజ్, క్యాలీఫ్లవర్, స్వీట్ పొటాటో, స్ట్రాబెర్రీ వంటి వాటిని అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ ఇక్కడ చెప్పిన థైరాయిడ్ సిమ్టమ్స్ ఎక్కువగా ఉంటే వెంటనే థైరాయిడ్ టెస్ట్ చేయించుకోవడం మంచిది. లేదంటే ఇది ఫ్యూచర్లో ఒబెసిటీ, ఇన్ఫర్టిలిటీ, జాయింట్ పెయిన్స్, హార్ట్ డిసీజ్ లాంటి వాటికి దారితీస్తుంది. అయితే థైరాయిడ్ అంటే భయపడాల్సిన అవసరం లేదు. ఇది క్యాన్సర్లా ప్రమాదకరమైనదైతే కాదు. అలా అని నెగ్లెక్ట్ చేసే వ్యాధి కూడా కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండడం మంచిది. ఎందుకంటే మన బాడీని నడిపించేది ఈ థైరాయిడ్ హార్మోన్ కాబట్టి. ఈ హార్మోన్స్ని బ్యాలెన్స్డ్గా చూసుకోవడం మన బాధ్యత. ఈ వీడియో మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. అందరికీ హెల్ప్ అయ్యే వీడియో కాబట్టి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. చివరగా ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.